4 గంటలకు నిన్న కేసు ఫైల్ చేయను, మిస్సింగ్ కేసుని. నేను తిరుపతి నుంచి ఊరు నుండి వచ్చినాను. 1 గంట పైన వస్తే సార్లంతా ఎంక్వైరీ చేసినాము. ఇక్కడ చూసినాము అన్నారు, ఇక్కడంతా డోర్లు తట్టినామన్నారు. సరే సార్ మనం ఒకసారి పదండి 2 గంటల కాడ మళ్ళీ ఒక మాట్లాడుకొని అన్ని చూసుకొని 2 గంటల కాడ వచ్చినాము. వస్తే సరే ఇక్కడంతా ఎక్కడ లేదు, మళ్ళీ 3 గంటల పైన మళ్ళీ 6 గంటల పైన వస్తామని చెప్పినారు సార్లు. మా నెంబర్లు అన్నీ తీసుకున్నారు. 6 గంటల పైన వచ్చినారు. మమ్మల్ని అక్కడ పోని ఇక్కడ పోని అని చెప్పినారు. పోయినాము. నేను గుడి దగ్గర పోయినాను. డోర్ వచ్చి తట్టినారు. బిడ్ను ఇట్లా అదిం పెట్టేసి సౌండ్ రానికం చేసి నేను ఆడికి 2:30 గంటలతో ఇక్కడంతా చూసి తిరిగి పెట్టి చేసినాను. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. పోలీసులు మేము కేసు పెట్టలేదు, ఏం పెట్టలేదు కదా, ఎందుకు లేకుండా ఎత్తుకోమన్నారు బిడ్డను. మీ దగ్గరికి అధికారులు వచ్చారు కదా, ఏం చెప్పారు? అధికారులు వచ్చినారు, మీ సాల్వ్ అన్ని చేస్తాము అని చెప్పి అన్నారు. మేము అది ఇంతవరకు వాడిని ఎత్తకొచ్చి మాకు చూపించండి అని చెప్పి అన్నాము. ఫోన్లో మాట్లాడినారు. సబ్ కలెక్టర్ కానీ డిఎస్పీ, సబ్ కలెక్టర్ వాళ్ళు ఎస్పీ సార్ రాలేదు, సబ్ కలెక్టర్ వాళ్ళు రాలేదు. నాకు మాత్రము హోమ్ మినిస్టర్ మేడము, మా ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ మేడము, షాజాన్ బాషా ఎమ్మెల్యే గారు ఇద్దరు ఫోన్లో మాట్లాడారు. ఎస్పీ సారు మాట్లాడినారు. నేను నా సమస్య ఇట్లుంది సార్, ఇట్లుంది, దానికి వాడిని వచ్చి చూపించండి. ఇంతమంది ఉన్నారు కదా, ఇంకొకసారి బిడ్డకి ఇట్లా జరగకపోతే ఎట్లా, మాకు ఇంకేమైనా జరిగితే ఎవరు కారణమో, వాడు ఒక సైకో. ఇప్పటికి 3-4 కేసులు. ఇంత ముందు కూడా ఇట్లా గొడవలు చేసినాడు సార్. ఇప్పటికి కేసులు ఉన్నాయి. ఇది 3 మర్డర్ ఐటమ్లు కూడా ఉన్నాయంట. అట్లాంటిది ఇట్లాంటి చిన్న బిడ్డ మైనర్ బాలిక మీద ఇట్లా అత్యాచారం చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంతవరకు ఈ పోలీసులు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను సార్ నేను. ఇతనికి బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారా, వెనక ఎవరన్నా? అది ఆ విషయం అయితే నాకు తెలియదు సార్. మేము ఇంతవరకు ఎక్కడ మేము మా సొంత మేము అది 35 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం. 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం ఈ బజార్లోనే. మా గురించి అడిగి కనుక్కొని ఇంతవరకు మాకు. ఇతను ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు? వాడికి సొంత మిల్లు ఇదే సార్, సొంత మిల్లు ఇదే. కానీ వాడు నా కొడుకు ఇట్లా చేసినాడు, వాళ్ళమ్మ ఇట్లా పెట్టి వాడు బెంగళూరుకు వాళ్ళమ్మ వెళ్ళిపోయిందని అంటున్నారు. ఎక్కడ పోయినారో తెలియదు. వాళ్ళమ్మ కొడుకు ఇద్దరు రావాలా, మేము అంతవరకు మేము బాడీ ఎత్తాము. ఇంతకుముందు ఏమన్నా ఇబ్బంది పెట్టాడా ఇతను? లేడీస్ కానీ ఎంతమంది 3-4 చంపినారు. మళ్ళీ ఇప్పుడు ఇది 5వది. పోయేటప్పుడు వీళ్ళకి అమ్మ నాయనకి ఎవరికి చూపించకుండా తొడుకొని వెళ్ళిపోయినారు. ఇప్పుడు మాకు చూపించమంటే చూపించలేదు. మళ్ళీ ఆడవాళ్ళ మీదకి కూడా పోలీసు వాళ్ళు కూడా తిరగబడుతున్నారు. మా ఆడవాళ్ళ మీదకి వాడు తొడగట్టిపోయినాడు. సీఎం సార్ కూడా అన్నాడంట 24 గంటలు ఎంకౌంటర్ చేస్తామన్నాడు. ఎంకౌంటర్ చేయలేదు. మళ్ళీ 14 ఏళ్ళు జైలు శిక్ష చేస్తామని అన్నారు. అర్ధగంటకు ఒకసారి మాట్లాడుతున్నాడు. మాకు అవన్నీ అవసరం లే. మాకు 24 గంటలు ఎంకౌంటర్ చేసి వాడిని చంపేసి మా దగ్గర మా కళ్ళ ముందనే చంపల్లా. మా ముందనే చంపినాక మళ్ళీ బిడ్డను ఓపెన్ చేస్తాము. ఈ బుద్ధు మా బిడ్డ చచ్చిపోయింది. వాడు అరాచకారం చేసి చంపేసి ఇది చేసినాడు. వాడిని స్టేషన్ లో పెట్టి బాగా తినిపి జేసీలో పెట్టినారు. అది ఏ కంప్లైంట్లు ఈ కన్నా ఏమి చేయకన్నా కూడా కానీ ఎందుకు చేస్తారు పోలీసు వాళ్ళు? అమ్మ నాయన కూడా చూపించకన్నా పోలీసు వాళ్ళు ఎత్తుకెత్తుకుపోతారు. లంచం ఏమన్నా తీసుకున్నారా? ఆ లంచం కావాలంటే మేమే ఇస్తాము. 1 కోటి రూపాయలు కావాలన్నా మేమే ఇస్తాము. ఇప్పుడు మాకు రక్షణ కావాలా. ఆడవాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, రక్షణ కావాలా. మాకు ఆడవాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, రక్షణ కావాలా. మాకు. ఈ ఏరియాలో అతను ఇంత ముందు కూడా గొడవ ఏం సార్, ఇక్కడ చిన్న పాప ప్రాణం సార్ ఇక్కడ. కానీ 7 ఏళ్ళ పాప, ఆ పాప ఏం అన్యాయం చేసింది సార్? ఏం అన్యాయం చేసింది? వానికి ఏమన్నా నిన్ను కొట్టిందా, తిట్టిందా? ఎక్కడ సార్ పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడికి రాండి, ఇమ్మీడియట్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది మీరు చూడండి, న్యాయం చేయండి, వాడిని తీసుకురండి. ఇక్కడ బాడీని ఎంతసేపు తీసుకుపోదామని ఆలోచిస్తున్నారా? కానీ మీరు వాడు హత్య చేసిన వాడిని ఇక్కడ తీసుకొని వచ్చి జనాలకు అప్పచెప్దామని మీరు ఎందుకు అనుకోవట్లేదు? మీరు పోలీసులు కాదే చెప్పట్లేదు. పోలీసులకు ఒక ఫోన్ చేసి మీరు చెప్తేనే కదా వాళ్ళు స్పందిస్తారు. సార్ పవన్ కళ్యాణ్ సార్ న్యాయం చేయండి సార్. ఒక ఆడపిల్లకి న్యాయం చేయండి సార్. ఒక ఆడపిల్లకే కాదు, లక్షల కోట్ల ఆడపిల్లకి న్యాయం జరుగుతుంది. సుమతి మొత్తం మీద ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని చూస్తుంటే మేము కంప్లైంట్ ఇవ్వలేదు అతన్ని తమ ఎదుట ప్రవేశపెట్టినప్పుడే తాము అతనికి ఖచ్చితంగా మృతదేహాన్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి అనుమతిస్తామని కూడా కంప్లైంట్ ఇస్తారు. అంటే వీళ్ళు ఒక్క నిమిషం దీనికి సంబంధించి ఏదైతే ఇటు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇటు చెప్తున్న దాని ప్రకారం మేము కంప్లైంట్ ఇవ్వకనే ఏ విధంగా వీరు అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. అయితే మీరు కంప్లైంట్ ఇప్పుడు ఇస్తారా? ఇప్పుడు కంప్లైంట్ ఇస్తాం సార్. ఆడబిడ్డకి న్యాయం చేస్తే ఎవరికి నీకు బిడ్డ ఆడబిడ్డ ఉంటుంది, నాకు ఆడబిడ్డ సార్. మేము కూడా మగ్గాలు లేపేసి ఈరోజు ఆ ఆడబిడ్డ కోసం వచ్చాం సార్. చేసిన
రెండో కేసు వస్తుంది వాడికి ఏమి ఎంత వాడిని అరెస్ట్ చేసిన అవసరం వాడికి ఇది ఫస్ట్ టైం అయితే ఒక రకంగా వాడి దగ్గర 5 కేసులు ఉందా అట్లా నా కొడుకు ఏం చేయాలి ఎన్క్వైరీ చేసి పడతాం కదా. కాకపోతే వీరంతా ఒకే ఆగ్రహంతో ఆవేశంతో ఊగిపోతున్న పరిస్థితి. ఇదే ఇల్లు ఏదైతే కులవర్తనకు సంబంధించిన ఇల్లు ఇది. ఇతని ఇంట్లోనే ఉదయం తెల్లవారుజామున 6 గంటల సమయంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి. వాడు బతకూడదు, భూమి మీద ఉండకూడదు, వాడిని చంపేసి ఈడ సమాధి కడితే ప్రతి ఊరికి గుర్తుంటుంది, ప్రతి ఊరికి గుర్తుంటుంది. వాడు భూమి మీద ఉండకూడదు, వాడు చంపేయాల, వాడిని చంపేసి ఈడ గోరికట్టేయండి. అది ఒకటే న్యాయం చేయాల, అది ఒకటే న్యాయం చేయాలి. కాకపోతే చేనేత కార్మికులంతా ఒక పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. ఏదైతే మొత్తం మీద ఈ ప్రాంతం మొత్తం చేనేత సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారు. తమ సామాజిక వర్గానికి చెందిన ఓ అమ్మాయిని ఈ విధంగా దారుణంగా హత్య చేయడంతో తమ ఉపాధి ఈరోజు మగ్గం నేయడాన్ని కూడా స్వచ్ఛందంగా ఆపివేసి తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అదేవిధంగా జాతీయ రహదారిపైన మరికొంతమంది